బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రెండు కామెంట్లు చేశారు కదా, దానిపై మీ అభిప్రాయం? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే ఒక క్రిమినల్, వాస్తవంగా రౌడీ షీటర్. ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. అతను ఏదో నాయకుడు లెక్క, ఆయన ఏదో దేశోద్ధారకుడు లెక్క మాట్లాడుతున్నాడు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, మీరు మొన్న మధ్య ఒక మాట, నిన్న ఒక మాట మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడైనా మేమే ఉంటాం, మీరు పారిపోతుంటే మిమ్మల్ని కొడతాం, హాస్పిటల్ దగ్గర మేమే ఉంటాం, పోలీస్ స్టేషన్కి వెళ్తే మేమే ఉంటాం, మీరు నిద్రపోతే మీ కల్లో కూడా ఉంటాం. ఎంత అవివేకంగా రెచ్చగొడుతున్నాడంటే, నిజంగా ఇప్పుడు 3.5 సంవత్సరాల పరిపాలన తెలుగుదేశం పార్టీకి ఉంది. వీళ్ళని పరిగెత్తించి కొడితే ఎవడు అడ్డుపడతాడు? అంటే అధికారం పరిగెత్తించి కొట్టడం కోసమా, ప్రజాసేవ చేయడం కోసమా? బుద్ధి లేకుండా మాట్లాడకూడదు. రౌడీయిజం, గూండాయిజం, ఇష్టానుసారిగా మాట్లాడడం, రెచ్చగొట్టి మాట్లాడడం, సమాజంలో అల్లకల్లోలం సృష్టించడం, భయభ్రాంతులకు గురి చేయడం, ఇలాంటి ఎవరు చేసినా సరే 100% తప్పు. ఈ మధ్య బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చాలా ఎక్కువ చేస్తున్నాడు. మరి ఆయనకి జగన్మోహన్ రెడ్డి మరి ఏమిచ్చాడో, ఏ పదవి ఇచ్చాడో నాకైతే తెలియదు, కానీ ఆయన స్థాయికి మించి మాట్లాడుతున్నాడు. స్థాయిని గుర్తించుకుని మాట్లాడుకోవాలి ఎవరైనా సరే. అంటే నువ్వు జనాల్ని ఇప్పుడు పరిపాలించడానికా నువ్వు అధికారంలోకి రావడం, లేకపోతే జనాల్ని భయపెట్టి చంపడానికా? మరి అలాంటి గూండాగిరి చేస్తామని చెప్పి మీరు అంటున్నప్పుడు మరి మిమ్మల్ని ప్రజలు ఎందుకు గుర్తిస్తారు? ఇప్పుడు 11 ఉన్నాయి, 5కు తెచ్చే బాధ్యత ప్రజలు తీసుకుంటారు. కాబట్టి సిద్ధార్థరెడ్డి కానీ, జడ శ్రవణ్ కానీ, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైనా సరే ఒకటి మాత్రం గుర్తించుకోండి, మీకు ఎప్పుడూ అధికారం రావాలి. ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఎక్కడ పారిపోతారు మీరు? ఒకవేళ వీళ్ళు పరిగెత్తిస్తే ఎక్కడ పారిపోతారు? ఇవన్నీ సొల్లు మాటలు, రెచ్చగొట్టే మాటలు కాదు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజలకి ఈ రకంగా మనం సేవ చేస్తాం, ఈ రకమైన ప్లాన్లు వేస్తాం, ఈ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అని చెప్పుకోవాలి తప్ప, నువ్వేదో పెద్ద 4 మాటలు మాట్లాడటం వచ్చని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే ఇప్పుడే తరం కొట్టే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. సిద్ధార్థ రెడ్డి గారు, మీరు కొంచెం ఒళ్ళు దగ్గర మట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. అంటే భవిష్యత్తు ఉందా వైసీపీకి? భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇలా కొడతాము, నరుకుతాము, చంపుతామంటే అసలు భవిష్యత్తు ఎలా వస్తుంది? ఎవడైనా పెడతానంటే దగ్గరికి వస్తాడు, కొడతానంటే దూరం పోతాడు. అది ఏ సందర్భంలో అయినా ఎవరికైనా వర్తిస్తుంది. ఆ సిద్ధార్థ రెడ్డి అనేవాడు ఒక మూర్ఖుల్లా మాట్లాడుతూ వేళ రెచ్చగొడుతూ, వేళ ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా మంది చేసిన దుర్మార్గాలకి జైలుకు పోతుంటే ఈయన వచ్చి రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు. వీళ్ళు కూడా జైలుకు పోతారు త్వరలో.